సో నమస్తే నాగేశ్వరరావు గారు. నమస్తే. ఎలా ఉన్నారు? బాగానే ఉన్నాం సార్. సో ఏంటి మ్యాప్ సంబంధించి మొత్తం ఇప్పటికి మనకి రెండు గుడ్ న్యూస్లు అయితే వచ్చాయి. అమరావతి 15,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం కూడా ఇవ్వటం, మరోపక్క అవుటర్ రింగ్ రోడ్డు కూడా కేటాయించారు. అవును సార్. సో మొత్తం మీద తీసుకున్నా అంటే ఒక మంచి శుభ పరిణామం అయితే కనబడుతుంది. ముందుగా అంటే చాలామంది ఎంక్వైరీస్ ఏం చేస్తున్నారంటే మనకి కోర్ క్యాపిటల్ ఏరియాలో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు. సో కోర్ క్యాపిటల్ ఏరియా మొత్తం 9 కిలోమీటర్ల పరిధిలో ఉంటుంది. సో ఇటు తీసుకున్నట్టు 1 కిలోమీటర్ పరిధిలో. అవును సార్. సో కోర్ క్యాపిటల్ ఏరియాలో ఇన్వెస్ట్ చేయాలంటే లొకేషన్స్ వైజ్ మనకి ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మంచి అప్రిషియేషన్ వస్తుంది, మీరు ఏం చెప్తారు? ఈ కోర్ క్యాపిటల్ వచ్చేటప్పటికి ఇది వచ్చేటప్పటికి 5 టవర్లుగా మన సచివాలయం టవర్స్ సార్. ఇవి మొత్తం సచివాలయం, ఈ మొత్తం సచివాలయం టవర్స్. ఓకే. ఇటు పక్క వచ్చేటప్పటికి మనకి అసెంబ్లీ ప్లస్ గవర్నర్ బిల్డింగ్లు, ఇవి వచ్చేటప్పటికి ఐపీఎస్ ఐఏఎస్ క్వార్టర్స్. ఓకే. ఇక్కడ వచ్చేటప్పటికి హైకోర్టు సార్. ఓకే. ఈ హైకోర్టు ఏరియాలో వచ్చేటప్పటికి ఈ సర్కిల్ వచ్చేటప్పటికి కొండవరాజపాలెం రెవెన్యూ కింద వస్తుంది. ఇది కమర్షియల్. ఇక్కడ వచ్చేటప్పటికి 72,000 జరిగింది సార్. ఇప్పుడు కమర్షియల్ వచ్చేటప్పటికి 72,000 జరిగింది. ఓకే. ఇప్పుడు 72,000 జరిగింది. 75 కూడా ఈ సర్కిల్లో దొరకట్లా. ఓకే. స్టిల్ ఓకే. 75,000 కూడా చెబుతాం, అయితే 75,000 చెబుతున్నారు కానీ అమ్మేవాళ్ళు లేరు ఈ సర్కిల్లో. ఓకే. ఇక్కడ ఇది వచ్చేటప్పటికి రాయపూడి విలేజ్ కింద వస్తుంది. మొత్తం ఇదంతా రాయపూడి. ఈ జోన్ వచ్చేటప్పటికి 327 కాలనీ అంటారు. ఓకే. 327 కాలనీ. ఈ మనకు సచివాలయాలకు బ్యాక్ సైడ్ ఉంటాయి. ఇక్కడ సచివాలయం 5 టవర్లుగా అప్పుడు గిన్నెస్ బుక్ లో కూడా కాంక్రీట్ చేసి గిన్నెస్ బుక్ లో కూడా ఎక్కింది. ఇక్కడ బాగా. సో దీని పక్కనే ఇది వస్తుంది, వెస్ట్ సైడ్ వస్తుంది. ఈ ఏరియా వచ్చేటప్పటికి రెసిడెన్షియల్ జోన్ అంటారు. ఇదంతా రెసిడెన్షియల్ జోన్ అంటారు. ఇక్కడ వచ్చేటప్పటికి 60-62 జరుగుతుంది. ఇక్కడ బాగానే ఉంది ఇక్కడ ఈ ఏరియా. ఇది రాయపూడి కూడా ఇక్కడ ఉంది. రాయపూడి విలేజ్. ఇది సీడెక్స్ రోడ్డు. మనకి విజయవాడ నుంచి మనకి మణిపాల్ దగ్గర నుంచి లాస్ట్ ఇండర్ రింగ్ రోడ్ దాకా వెళ్తుంది. ఎన్ని కిలోమీటర్లు అండి ఇది వచ్చేటప్పటికి? మొత్తం వచ్చేటప్పటికి 22 కిలోమీటర్లు వస్తుంది. 22 కిలోమీటర్లు మనకి మణిపాల్ దగ్గర నుంచి అవుటర్ రింగ్ రోడ్ వరకు వచ్చేటప్పటికి 22 కిలోమీటర్లు. ఈ సీడాక్స్ రోడ్ లో ఎక్కడ మనకి ఇన్వెస్ట్మెంట్ చేసినా చాలా మంచి ఏరియా. మనకి ఇక్కడ నుంచి ఎంగడపాలెం రెవెన్యూ కాడి నుంచి ఇక్కడ ఎక్కడ చేసినా ఇదంతా సింగపూర్ డెవలప్మెంట్. ఇది మొత్తం సింగపూర్ ఈశ్వరరావు అని వాళ్ళ డెవలప్మెంట్ చేసి వాళ్ళు తీసుకున్నారు. అప్పుడు ఆ దరి పక్క ఈ దరి పక్క వచ్చేటప్పటికి వాళ్ళు తీసుకున్నారు. ఈ ఏరియాలో ఎక్కడ తీసుకున్న 60 అబోవ్ ఉంది రెసిడెన్షియల్ వచ్చేటప్పటికి. ఈ మొత్తం ఎంగడపాలెం కాడి నుంచి రాయపూడి దాకా 60 అబోవ్ దీని ఎమ్మట. ఇక్కడ బాగానే ఉంటుంది. ఇక్కడ వచ్చేటప్పుడు మనం ఇక్కడ వెస్ట్ సైడ్ గురించి మాట్లాడుకున్నాం. ముందుగా ఈ రాయపూడి ఎంత ఉంది ప్రెజెంట్? రాయపూడి ఈ ఏరియా వచ్చేటప్పటికి 60-62 జరుగుతుంది. ఈ జోన్ వచ్చేటప్పటికి మనకి 327 కాలనీ. ఓకే. దీనికి ఐపీఎస్ ఐఏఎస్ క్వార్టర్లో మనకి సచివాలయం బ్యాక్ సైడ్ అంటారు. రెసిడెన్షియల్ జోన్ ఇది. ఇక్కడ బాగానే ఉంది. ఇప్పుడు E5 రోడ్ ఇది. N13 రోడ్ ఇది. N13 రోడ్డు మనకి ఇది రోడ్డు వచ్చేటప్పటికి అనంతపురం హైవే అంటారు దీన్ని. మనకి అనంతపురం నుంచి అమరావతి హైవే. ఇక్కడ వచ్చేటప్పటికి ఏటాదరికి కూడా వెళ్తుంది ఈ రోడ్డు. కృష్ణానది కొత్త బ్రిడ్జి రాబోతుంది. ఐకాన్ బ్రిడ్జి అంటారు ఇది. ఐకాన్ బ్రిడ్జి అంటారు. ఐకాన్ బ్రిడ్జి ఈ ఏరియాలో వచ్చేటప్పటికి ఇక్కడ వచ్చేటప్పటికి 50 నుంచి 52 ఉంది సార్. ఇక్కడ రాయపూడి రెవెన్యూ. ఇది కూడా రాయపూడి రెవెన్యూ. ఇక్కడ వచ్చేటప్పటికి 52,000, 50 నుంచి 52,000. ఇది వచ్చేటప్పుడు 227 కాలనీ వస్తుంది ఇక్కడ. ఇదంతా రాయపూడి రెవెన్యూ. ఇక్కడ వచ్చేటప్పటికి మళ్ళీ రెసిడెన్షియల్ ఉంది, కమర్షియల్ ఉంది. కమర్షియల్ వచ్చేటప్పటికి ఇక్కడ 60,000 జరుగుతుంది. ఇది వచ్చేటప్పటికి అబరాజపాలెం రెవెన్యూ కింద వస్తుంది. ఈ అబరాజపాలెం రెవెన్యూ 55 నుంచి 60,000 జరుగుతుంది ఇక్కడ. ఇక్కడ బాగానే ఉంటుంది. ఇదంతా జెరీబ్ ల్యాండ్ అవుతుంది. జెరీబ్ ల్యాండ్ అంటే మనకి వాటర్ బోర్లు వేస్తే 10 అడుగుల్లోనే వాటర్ పడతాయి. ఈ లొకేషన్ ఇక్కడ బాగుంటుంది. మళ్ళీ ప్లస్ ఏంటంటే కృష్ణానది దగ్గర కొంతమంది ఏం చేస్తారంటే ఫామ్ హౌస్లు కట్టుకోవడానికి చాలా బాగుంటుందని ఈ ఏరియాలో కొనుక్కుంటారు. ఫామ్ హౌస్ అయితే ఈ లొకేషన్ చాలా బాగుంటుంది. ఎంత ల్యాండ్ ఉంది ఇక్కడ అవైలబిలిటీ? ఇక్కడ వచ్చేటప్పటికి ఉంటుంది సార్. ఈ కమర్షియల్ వచ్చేటప్పటికే దగ్గర ఒక 1000 ప్లాట్లు ఉంటాయి. 1000 ప్లాట్లు ఉంటాయి. సో ఇక్కడ వచ్చేటప్పటికి మనకు కానొస్తానికి అంతే మ్యాప్లో అదే కానొస్తుంది. 1000 ప్లాట్ల పైన ఉంటాయి ఇక్కడ. ప్లస్ ఇది వచ్చేటప్పటికి గవర్నమెంట్ ల్యాండ్. గవర్నమెంట్ ఇండస్ట్రియల్కి ఇవ్వచ్చు,
ఏదన్నా పెద్ద పెద్ద స్టార్ హోటల్కి ఇవ్వచ్చు. ఓకే. ఇదైనా ఈ మనకి వైజాగ్ దగ్గర సముద్రం ఏమంటే ఎట్లా ఉంటాయి అట్లా రిసార్ట్స్కి ఇస్తారు. అట్లా మన టూరిజం పరంగా ఇదంతా టూరిజం గా గవర్నమెంట్ ఉంచుకుంది. ఇప్పుడు ఇవన్నీ మనకి ఈ1 తర్వాత ఈ లంక భూముల్లో కూడా గవర్నమెంట్ మనకు ల్యాండ్ పూలింగ్ తీసుకొని రైతులకు మామూలుగా ప్లాట్లు బయటకి ఇచ్చింది. అక్కడ గవర్నమెంట్ ఉంచింది. అది రిసార్ట్ల టైప్ లో మనకు టూరిజం ప్రకారంగా ఇట్లా ఇచ్చింది. అక్కడ ఈ ఏరియా కూడా చాలా బాగుంటుంది. ఇక్కడికి వచ్చాక తర్వాత దొండపాడు విలేజ్ వచ్చేటప్పటికి మనకి బిఆర్ శెట్టి కాలేజ్ ఒకటి ఉంది. ప్లస్ మళ్ళీ పుల్లల గోపిచంద్ అకాడమీ అంటే స్పోర్ట్స్ సిటీగా ఇక్కడ ఒకటి ఉంది. ఇక్కడ వచ్చేటప్పటికి ఈ ఏరియా వచ్చేటప్పటికి రెసిడెన్షియల్ వచ్చేటప్పుడు 45 నుంచి 50 ఉంది. కమర్షియల్ వచ్చేటప్పటికి 55,000 జరుగుతుంది. అంటే ఈ లొకేషన్ నుంచి మనం ఈ లొకేషన్ రావడానికి కోర్ క్యాపిటల్ ఏరియా రావడానికి అంటే ఎంత టైం పట్టవచ్చు ఇక్కడ నుంచి ఇక్కడికి? ఈ రోడ్డు మొత్తం ఫామ్ అయితే 10 నిమిషాలు సార్. 10 నిమిషాలు మన ఇక్కడికి రావచ్చు. వచ్చేటప్పుడు 3 కిలోమీటర్ ఇక్కడ. అంటే మీరు అనేది ఏంటంటే కొంచెం ఎక్కువ డబ్బులు ఉండి కమర్షియల్గా ఇన్వెస్ట్ చేయాలంటేనేమో కోర్ క్యాపిటల్, కొంచెం డబ్బులు తక్కువ ఉండి 2-3 సంవత్సరాలు వెయిట్ చేయగలమంటే ఈ దొండపాడు ఇవన్నీ ఒక మంచి లొకేషన్. ఎందుకంటే 10 నిమిషాల్లో మీరు 10 మినిట్స్ లో రావచ్చు. ఎందుకంటే మనకి ఈ రోడ్లు వచ్చేటప్పుడు 150 రోడ్లు, 160 రోడ్లు. ఏ రోడ్డు చూసుకున్నా కిలోమీటర్ మనకి చిల్లరగా ఎక్కడ పడితే అక్కడ తిరగాది కాదు. ఇది వచ్చేటప్పటికి 160 అడుగుల రోడ్డు. ఇది మనకి ఎంతో టైం పడదు. ఇక్కడ నుంచి 4 కిలోమీటర్లు. 4 కిలోమీటర్లు ఈ రోడ్డు అంతా ఫామ్ అయ్యేటప్పటికి మనకి ఎక్కడికి వచ్చినా 10 నిమిషాలే కోర్ క్యాపిటల్కి వచ్చేటప్పటికి. ఇక్కడ ఎంత డబ్బు పెట్టేటప్పుడు కాకుండా కొంచెం డబ్బు తక్కువ ఉండాలి. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసిన డబ్బు తక్కువ ఉండి ఎక్కువ ల్యాండ్ కొనాలనుకునే వాళ్ళు ఇక్కడ చేసుకోవచ్చు. రాజధానిలో ఎక్కడ కొనుక్కున్నా ప్లస్సే, మైనస్ లేదు. ఇక్కడ కొనుక్కున్నా ఒకటే, ఇక్కడ కొనుక్కున్నా ఒకటే. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఎమ్మటిని మనకి క్యాపిటల్ ఇప్పుడు ఈ 1560 ఎకరాల్లో చంద్రబాబు గారు ఏం చెప్పాడంటే ఇప్పుడు ఇది మొదలు పెట్టమన్నాడు. ఇక్కడ వర్క్ మొదలు పెట్టమన్నాడు. ఈ వర్క్ మొదలు పెట్టమనేటప్పటికి ఇదంతా అయిపోయేటప్పటికి ఇక్కడ ఎమ్మట్లే మనకు కన్స్ట్రక్షన్ కొత్తదన్న ఆశ. అవును. ఇప్పుడు కొనుక్కునే లాంగ్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి దిస్ ఇస్ రైట్ ప్లేస్. లేదు మనకి వెంటనే రిటర్న్స్ రావాలనే వాళ్ళు, ఎక్కువ డబ్బులు ఉండి పెట్టుకునే ఇది రైట్. ఇక్కడ ఇక్కడ 100 గజాలు కొనుక్కున్నప్పుడు ఇక్కడ 200 గజాలు వస్తుంది. ఈ 100 గజాల బదులు ఇక్కడ 200 గజాలు. కానీ వాస్తవంగా రేట్లు మీరు చెప్పినంత ఉన్నాయంటారు ఇక్కడ? కంపల్సరిగా. కానీ డిమాండ్ ఉంది అంత. నా దగ్గర ప్రూఫ్ కూడా ఉన్నాయి. నేను చూపిమన్నా మన దగ్గర అగ్రిమెంట్లతో సహా ఉన్నాయి. నేను వచ్చేటప్పటికి ఇప్పుడు ఈ 50 days లో దగ్గర 40 ప్లాట్లు రైతులు పంపించా. 40 ప్లాట్లు ప్రతి ఒక్కటే నా దగ్గర ఎవరు చెప్పుకుంటున్నారు అనుకుంటారు. బయట రాష్ట్రాల వాళ్ళు కానీ బయట వాళ్ళు హైదరాబాద్ అలాని అందరు చెప్పుకుంటున్నారు అనుకుంటారు. అదంతా పుకారే, మామూలు జరుగుతున్నాయి ఇక్కడ. నిన్న కూడా నేను ఫ్లాట్ అమ్మా. అదే బయట ఏమి వినిపిస్తుంది అంటే రేట్లు విపరీతంగా పెంచేశారు అని చెప్పి ఒక మాట వినిపిస్తుంది. అది నిజంగానే డిమాండ్ దగ్గర సప్లై ఉందా, లేకుంటే నిజంగా అంత డిమాండ్ ఉండి రేట్లు పెరిగాయి? నేను 40 ప్లాట్లు చేశా. 40 ప్లాట్లు ప్రతి ఒక్క ప్లాట్ నా దగ్గర అగ్రిమెంట్ కాపీ ఉంటుంది. రైతులకు ఇచ్చినా నా దగ్గర అగ్రిమెంట్ కాపీ ఉంటుంది. నిన్న కూడా ఇదిగో ఇక్కడ అబ్రాజ్పాలెం ఉంది కదా, ఈ అబ్రాజ్పాలెంలో 55,000కి కమర్షియల్ ఇదిగో ఈ రింగులు అమ్మా 210 గజాలు. అది కాపీ కూడా ఉంది. ఇనకొండోళ్ళు కొన్నారు, ఇక్కడ వాళ్ళు కూడా కదా. మళ్ళీ వెనకొండ బయటకు పిచ్చే ఇక్కడ. సో దొండపాడు వచ్చేసేమో మీరు స్పోర్ట్స్ సిటీ, అక్కడ కూడా బిఆర్ శెట్టి కాలేజ్ ఒకటి ఉంది 200 ఎకరాల్లో. ఇక్కడ బానే ఉంటుంది. నెక్స్ట్ ఐటీ హబ్ పిచ్చుకలపాలెం అంటే దొండపాడు ఐటీ హబ్ మొత్తం ఇక్కడ వస్తుంది. ఈ జోన్ ఇక్కడ ఐటీ హబ్ ఇక్కడ బాగానే ఉంటుంది. ఈ ఏరియాలో కూడా బాగానే కొంటారు. కానీ ఐటీ హబ్ ఎక్కడ ఉంటే అక్కడ కొంచెం రేట్లు ఎక్కువ ఉంటాయంట. మరి రేట్లు ఎక్కువ తక్కువ అంటే ఇప్పుడు ఇక్కడ లాస్ట్ వచ్చేటప్పటికి మనకి బార్డర్ లాస్ట్ ఇది. ఇప్పుడు మనకి రాజధాని మ్యాప్ చూసుకుంటే బార్డర్ నెక్స్ట్ టైం చూసుకునేటప్పుడు ఇదంతా ఫీల్ అయిపోద్ది. ఇదంతా రేపు కూలింగ్ తీసుకుంటాడు. ఇక్కడ వచ్చేటప్పటికి వడ్డమాను రెవెన్యూ వస్తుంది. ఈ వడ్డమాను రెవెన్యూ ఈ లాస్ట్ ఇయర్ వచ్చేటప్పటికి ఇది కూడా కూలింగ్ తీసుకుంటారు. అప్పుడు మధ్యలోనే పడింది ఇది. ఇప్పుడు మనకి ఈ మ్యాప్ పరంగా చూసుకునేటప్పటికి విలేజ్ లాస్ట్ బార్డర్ వచ్చేటప్పటికి ఇక్కడ కొంచెం రేట్. మీరు అన్నట్లు ఈ బోర్డర్ నుంచి ఇక్కడికి
ఎక్కడికైతే సచివాలయం ఉందో ఆడికి రావడానికి ఎంత టైం పడుతుంది? ఇక్కడికి వచ్చేటప్పటికి ఒక 15-20 నిమిషాలు సార్. 15-20 నిమిషాల్లో 15-20 నిమిషాల్లో ఇక్కడికి వచ్చేస్తాం. ఆ విధంగా రోడ్స్ కూడా డెవలప్ రోడ్లు వచ్చేటప్పుడు పెద్ద రోడ్లు సార్. ఇది ఈ రోడ్లు ఎట్లా ఇచ్చారంటే మనకు 100 సంవత్సరాల ఫ్యూచర్ ఇచ్చారు. మనకి ఇంతంత రోడ్లు ఎక్కడా లేవు. మనకి హైదరాబాద్ లోనే అంత డెవలప్ అయిన ఏరియాలోనే లేవు. ఇవి వచ్చేటప్పుడు 160 అడుగుల రోడ్లు ఒక్కొక్క రోడ్డు వచ్చేటప్పటికి. ఈ రోడ్డుకి ఏమో E1 E2 కాడి నుంచి మొదలవుతాయి. ఇవి వచ్చేటప్పటికి N10 N1 అట్లా మొదలవుతాయి. ఈ ఒక్కొక్క కిలోమీటర్కి అడ్డ రోడ్డు ఉంటుంది, కిలోమీటర్కి నిలువు రోడ్డు ఉంటుంది కిలోమీటర్కి. మనకి ఎటు నుంచి వచ్చి మళ్ళీ ఈ రెండింటిలో మళ్ళీ 85 అడుగుల రోడ్డు మధ్య ఇటు నుంచి 85 అడుగులు ఉంటుంది, ఇటు నుంచి 85 అడుగులు ఉంటుంది. మనకి ఎక్కడ ట్రాఫిక్ 100 సంవత్సరాల ఫ్యూచర్లో మనకి ఎంత సిటీ డెవలప్ అయినా ట్రాఫిక్ అయితే ఉండదు. ఆ ఫ్యూచర్ చూసి చేశారు ఇక్కడ. దాని దగ్గర గ్రీన్ సిటీ కూడా డెవలప్ అవుతుంది. సో ఈ లొకేషన్ లో ఎంత ఉంది? ఇక్కడ వచ్చేటప్పటికి రెసిడెన్షియల్ వచ్చేటప్పటికి 35 నుంచి 40 ఏళ్ళు సార్. ఇక్కడ ఇది వచ్చేటప్పుడు పిసికలపాలెం రెవెన్యూ అంటారు. ఇక్కడ వచ్చేటప్పుడు 35 నుంచి 40 ఏళ్ళు. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే జరుగుతున్నాయి. మొన్నటి దాకా అయితే 40 దాకా జరిగినాయి. ఇప్పుడు కొంచెం మార్కెట్ స్టెబిలబుల్ గా ఉంది. దానివల్ల 35 నుంచి 40 ఏళ్ళు జరుగుతుంది. నెక్స్ట్ ఈ జోన్ ఏంటండి? ఇది మొత్తం ఇదే పిచ్చుకలపాలెం తుళ్ళూరు బ్యాక్ సైడ్. ఏంటి ఈ లైన్స్ అండి? బ్లాక్ లైన్స్ అవి. ఇది బార్డర్ సార్. ఈ తుళ్ళూరు బోర్డర్స్. ఇది ఎట్లా వచ్చేటప్పుడు తుళ్ళూరు బార్డర్. ఇది ఎట్లా వచ్చేటప్పుడు ఇదంతా తుళ్ళూరుకి. నెక్స్ట్ ఈ విలేజ్ ఏంటండి? ఇక్కడ అనంతపురం. ఏంటి ఈ ప్రాజెక్ట్? ఇక్కడ ఏమవుతుంది? ఇది కమర్షియల్ సార్. ఇది కమర్షియల్ వచ్చేటప్పటికి ఇక్కడ ఏమవుతుందంటే ఇది గ్రీన్ ఈ కలర్ కమర్షియల్. ఇదంతా కమర్షియల్. మనకు రాజధానిలో ఇలాంటి కమర్షియల్ 3 చోట్ల ఉన్నాయి. ఇక్కడ ఒక చోట ఉంది, ఇది ఇక్కడ ఒక చోట ఉంది, ఇది ఈ ఏరియాలో ఒక చోట ఉంది. ఇదంతా ఇది ఈ లొకేషన్. ఇది వచ్చేటప్పుడు మందడము, ఎలగపూడి ఇవన్నీ కలిసి ఉంటుంది ఇక్కడ. ఇది వచ్చేటప్పటికి వెంకటపాలెం రెవెన్యూ వచ్చేటప్పటికి ఇక్కడ కమర్షియల్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ కమర్షియల్ మొత్తం అమరావతి మొత్తం మీద 3 కమర్షియల్ జోన్లు ఉన్నాయి. కమర్షియల్ చాలా చోట్ల ఉంటాయి. పెద్ద కమర్షియల్ గా ఉండేటప్పటికి ఈ 3 చోట్ల ఉంటాయి. 3 విలేజ్లు కల్పించారు ఇక్కడ. మనకు మామూలుగా అయితేనేమో ఒక్కొక్క విలేజ్ కి ఎవరి విలేజ్ కి వాళ్ళకి ఇచ్చేసారు. 2-3 చోట్ల ఇచ్చారు. ఈ ఏరియాలో ఏం చేశారంటే 3 విలేజ్ కల్పించారు ఒక్కొక్క సాట. 3 సార్లు వచ్చేటప్పటికి ఇప్పుడు మనకి ఇక్కడ విజయవాడ గొల్లపూడి మార్కెట్ ఒకటి ఉంది పెద్దది. ఆ టైంలో గొల్లపూడి మార్కెట్ కంటే ఇంకా పెద్దదిగా వస్తుంది ఇది ఇక్కడ. ఆ 3 విలేజ్లు కలిపి ఇదంతా చాలా దగ్గర 30,000 ప్లాట్లు ఉంటాయి ఇక్కడ రైతులు. దాంట్లో మళ్ళీ గవర్నమెంట్ ఇచ్చింది పెద్ద. ఇవన్నీ గవర్నమెంట్ ఏమన్నా హోటల్స్ కానీ ఏదన్నా కంపెనీలకు కానీ అట్లా ఇస్తారు. ఇప్పుడు ఇక్కడ ఎంత ఉందండి ప్రైసెస్? ఇక్కడ వచ్చేటప్పటికి 55,000 జరుగుతుంది కమర్షియల్. సో ఇక్కడ నుంచి మనం తీసుకున్నా కానీ కేవలం మనం ఇక్కడ నుంచి 20 minutes లో వెళ్తాం. ఇప్పుడు మనకి ఈ రోడ్ నుంచి ఇక్కడికి 4 సిటీ వాడికి వస్తాము. ఇట్లా మనం వెళ్ళాల్సిన అవసరం. ఇది ఈ తిన్నగా వచ్చినా మళ్ళీ ఇక్కడ 4 క్యాపిటల్. అక్కడ దాకా వెళ్ళే పని లేదు. ఇదంతా 4 క్యాపిటల్. ఈ 4 క్యాపిటల్ వచ్చేటప్పుడు 9 కిలోమీటర్. అవును, 9 కిలోమీటర్లు ఉంటుంది. కిలోమీటర్ ఎలా ఈ కిలోమీటర్ ఎలా ఇప్పుడు మనం ఇక్కడ కొన్నా 4 క్యాపిటల్కి ఎంత 10-15 నిమిషాలు వస్తాం. ఇక్కడ కొన్నా 10-15 నిమిషాలే. ఇట్లా రోడ్డు మనం ఇటు వెళ్ళి అట్లా తిరిగి వచ్చేది ఉండదు. ఏ రోడ్డు కాదు, స్ట్రైట్ రోడ్డు. ఏ ప్రాంతంలో కొన్నా కానీ రోడ్డు కనెక్టివిటీ ఒక మాస్టర్ ప్లాన్ అయితే ఎక్కడ కొన్నా మనం విలేజ్ లాస్ట్ క్వార్టర్ కొన్నా 4 క్యాపిటల్ వచ్చేటప్పుడు 15 నిమిషాల నుంచి 20 నిమిషాలు. మనకి ఇక్కడ కొన్నా ఒక అర్ధ గంటలో వచ్చేస్తాం ఇక్కడ. ఇది వచ్చేటప్పటికి నెడమారు అవి వచ్చేటప్పటికి ఇక్కడ కొనుక్కున్నా ఎంతో టైం పడుతుంది మనకి అట్లా. సో ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇది ఎక్కడ? ఇది ఏంటండి? నెక్కళ్ళు సార్. నెక్కళ్ళు చివరి ఉంది. సో ఇక్కడ ఏంటి? ఇది కూడా ఐటీ జోనేనా? ఐటీ జోన్ ఇక్కడ ఉంది. ప్లస్ ఏంటంటే మీడియా సిటీ. నెక్కళ్ళు వచ్చేటప్పుడు మీడియా సిటీ అంటే అసలు ఏంటి? అక్కడ ఏం రాబోతుంది? ఇక్కడ వచ్చేటప్పుడు సినిమా ఫీల్డ్ మనకి ఉన్నాయి కదా, ఎంటర్టైన్మెంట్ సంబంధించి మొత్తం నెక్కళ్ళు దాంట్లో ఇచ్చాడు. ఇదంతా అదే. ఈ జోన్ అంతా అదే. ఇదంతా రైతులకి ఈ జోన్ అంతా మనకి మీడియా సిటీ. మీడియా సిటీ చాలా మంది ఏంటంటే చూపు కూడా అట్టే ఉంటుంది. మాక్సిమం ఇక్కడ ఎలా ఉంది ప్రజెంట్ మార్కెట్? వాస్తవంగా మనకి కొంచెం నాలెడ్జ్, మ్యాప్ మీద నాలెడ్జ్ తెలిసిన వాళ్ళు ఇదే ఇక్కడే కొంటున్నారు. ఏది? మీడియా సిటీ దగ్గర. ఇక్కడ చాలా బాగుంటుందని మనకి ఈ మ్యాప్ నాలెడ్జ్ తెలిసిన వాళ్ళు పెద్ద మీడియా వాళ్ళు ఈ విలేజ్ కూడా కొంటున్నారు. ఇవాళ ఇక్కడ వచ్చేటప్పటికి 30 ఏబో ఉంది, 35 ఏబో. కొంచెం తక్కువకి వస్తుంది. ప్లస్ రేపు బాగా డెవలప్మెంట్ ఇక్కడే మీడియా సిటీ ఉంది. ప్లస్ మనకి ఐటీ జోన్ ఉంది.
అందువల్ల మీరు చెప్పేది మొత్తం మీద ఈ ప్రాంతం అంతా తీసుకున్నామంటే ఎక్కువ మంది ఇన్వెస్ట్ చేయడానికి ఇక్కడ బాగుంటుంది, ఆసక్తి చూపుతారు. ఎందుకంటే ఇక్కడ బాగా రేటు మనకు అనుకూలంగా ఉంది. ఇలా కొనే చిన్న సన్నకారు కొనే వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది, ఇక్కడ కొనుక్కోవచ్చు. ప్లస్ రేపు ఏమైందంటే ఇప్పుడు మన బార్డర్ అనుకుంటున్నాం, ఇదంతా మనకి నాన్ పూలింగ్. ఈ నాన్ పూలింగ్ వచ్చేటప్పటికి ఫ్యూచర్ లో మనకి పూలింగ్ తీసుకుంటాడు చంద్రబాబు గారు, 100% తీసుకుంటాడు. ఎందుకంటే మనకి ఇన్నర్ రింగ్ రోడ్డుకు కానీ మనకి ఓఆర్ఆర్ కానీ వాళ్ళకు కూడా దీంట్లో ఫ్లాట్లు అడుగుతారు, ఫ్లాట్లు అడిగే అవకాశం ఉంది, దానివల్ల తీసుకుంటాడు. సో మీరు అనేది ఏంటంటే అవుటర్ రింగ్ రోడ్డు ఎక్కడ, ఇన్నర్ రింగ్ రోడ్ ఎక్కడైతే వస్తుందో ఈ పరిధి మొత్తం కూడా ఫ్యూచర్ లో 2-3 సంవత్సరాలు రింగ్ రోడ్ మొత్తం రాదు సార్. ఇక్కడ వచ్చేటప్పుడు పెద్ద వడ్లమాన్ రెవెన్యూ, ఇది వచ్చేటప్పుడు పెద్దపురం రెవెన్యూ. ఈ 2 రెవెన్యూలు మళ్ళీ మా హరిశ్చంద్రపురం రెవెన్యూ ఒకటి ఉంది ఇక్కడ కొంచెం. ఈ కొంచెం ఇది వచ్చేటప్పటికి 6,000 ఎకరాలు ఉంది ఇక్కడ. ఈ 6,000 ఎకరాలు ఇక్కడ వచ్చేటప్పటికి 1,250 రెవెన్యూ ఉంది, ఇక్కడ వచ్చేటప్పటికి 2,000 రెవెన్యూ ఉంది. ఈ ఎంత 8,000 ఎకరాలు తీసుకునే. అంటే ఈ ప్రాంతంలో కొనలేని వాళ్ళు, కొంచెం తక్కువ బడ్జెట్ ఉన్న వాళ్ళు ఇక్కడ తీసుకోవచ్చా? ఇక్కడ ల్యాండ్ పరంగా ఇప్పుడు చాలా ఉంది సార్. ఇక్కడ ల్యాండ్ మీద పెట్టుబడి పెడితే చాలా ఫ్యూచర్ లో దెబ్బతింటారు. ఇక్కడ వచ్చేటప్పటికి ఏం దారి డొంకలేనిది కూడా ఏదైనా రూపురేఖ వచ్చిన తర్వాత ఇన్వెస్ట్ చేయమని 4-4.5 కోట్లు ఉంది ఇక్కడ ల్యాండ్. ఇప్పుడు మనకి ఎకరంగా వస్తుంది అనుకుంటున్నారు, ఇది ఎకరంగా వస్తుంది. రేపు పూలింగ్ తీసుకుంటే ఇదే 1,250 గజాలు మనకి ఇచ్చినట్టే పూలింగ్ వెళ్ళిపోతుంది. ఇక్కడ ఏం చేస్తున్నారు అంటే ఇక్కడ రోడ్డు ఈ రోడ్డు ఉంది అనుకో, ఈ రోడ్డు పక్కన వచ్చేటప్పుడు 7.5 కోట్లు ఉంది. ఈ రోడ్డు ఉంది, మనం ఎంచర్ వేసుకుందాము అనుకుంటున్నారు. భవిష్యత్తులో ఇది పోలింగ్ తీసుకుంటే ఈ 7.5 కోట్లు కొన్న వాళ్ళు నష్టపోతారు. ఏదైనా కొంచెం ఆలోచించి ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఈ పొలం మీద పెట్టాలంటే కొంచెం ఆలోచించి పెట్టాలి. శాఖమూరు వచ్చేటప్పటికి ఇక్కడ శాఖమూరు విలేజ్ సార్, ఇది క్యాపిటల్ ఏరియాకి పక్కనే ఉంది. క్యాపిటల్ పక్కనే 1.5 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడ వచ్చిన 40,000 ఉంది సార్. కానీ శాఖమూరికి ఒక ప్రత్యేకత ఉందంటున్నారు, ఎందుకంటే ఇక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతివనంగా ఇక్కడ 250 ఎకరాల పార్కు. ఈ పార్కు లో బోర్డు సిస్టమ్ ఉంటుంది, దీంట్లో వాటర్ స్టోరేజ్ ఉంటుంది. 120 అడుగుల విగ్రహం, బిఆర్ అంబేద్కర్ విగ్రహం ఒకటి ఉంది. ఈ మనకి రాజధానిలో మొత్తంలోకి ఈ 29 గ్రామాల్లోకి పార్క్ వచ్చేటప్పుడు ఇదే పెద్ద పార్క్, చాలా పెద్ద పార్క్ మనకి మొత్తం. సో దాని పక్కనే ఇది శాఖమూరు. ప్లస్ ఇది ఏంటంటే మనకి ఇంటర్నేషనల్ సిటీలు ఇవి ఉన్నాయి చూడండి, మన స్కూల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్. ఈ సో దీని పక్కనే స్కూల్స్ వస్తున్నాయి, ఇవన్నీ స్కూల్స్. కాలేజెస్, యూనివర్సిటీలు మొత్తం ఒక సైడ్ వస్తే స్కూల్స్ మొత్తం ఒక సైడ్ మొత్తం ఇక్కడ ఇస్తున్నారు. ఇంటర్నేషనల్ స్కూల్స్ మొత్తం ఇక్కడ ఇస్తున్నారు. ఇది ఇక్కడ ఎలా ఉందండి మార్కెట్? ఇక్కడ వచ్చేటప్పుడు రెసిడెన్షియల్ వచ్చేటప్పటికి 40,000 ఉంది సార్. ఇక్కడ కమర్షియల్ వచ్చేటప్పటికి 55 నుంచి 60,000 ఉంది సార్. ఇక్కడ ఎందుకంటే మనకి ఇది హ్యాపీ నెస్ట్ అని మనకి మొన్న చంద్రబాబు గారు 2014లో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఇక్కడ ఐటీ లాగా మామూలుగా మనకి 19 టవర్స్ లో బిల్డింగ్లు కట్టిస్తా ఉన్నారు. మనకి ఎన్ఆర్ఐస్ మొత్తం ఎక్కువ దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేశారు అప్పుడు ఈ ప్రాంతంలో. ఇక్కడ 19 టవర్లుగా మనకు వాళ్ళే గవర్నమెంటే కట్టిస్తుంది. 62 లక్షలకి ఫ్లాట్ వచ్చేటప్పటికి 2,700 ఎస్ఎఫ్టీ ఒకటి వచ్చేటప్పుడు ఈ ప్రాంతంలో. ఇదే సార్. దీంట్లో ఇక్కడ కొంచెం కానొచ్చినా ఇది 28 ఎకరాలు. ఇది మొత్తం గవర్నమెంట్ టేకప్ చేసి వాళ్ళే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. చాలా మంది దాంట్లో ఫ్లాట్లు దొరకలా. మనకు 4-3 కంప్యూటర్లు వేసుకొని ఎక్కువకుండా ఎవరికో ఒక్క ఫ్లాట్ దొరికింది. దాంట్లో నేలపాడు దీనికి ఒక ప్రత్యేకత ఉన్నట్టు కూడా కనిపిస్తుంది. నేలపాడు ఎందుకంటే ఇది కోర్ క్యాపిటల్ ఏరియా. నేలపాడు అనేది ఒక నువ్వు అన్నట్టు ఒక ప్రత్యేకత ఎట్లా ఉందంటే, ఈ నేలపాడు అనే విలేజ్ మన రాజధాని మొంగల తెలవదు, పక్కన రాయపూడి వాళ్ళకే తెలియదు నేలపాడు అంటే. ఇవాళ అమెరికా వాళ్ళు నేలపాడులో కొనమనంటే నేలపాడులో ఇన్వెస్ట్మెంట్ చేయండి బాగుంటుంది అన్నారు. దీనికి ఎందుకు ప్లస్ అంటే ఇది ఇక్కడ హైకోర్టు వచ్చింది సార్. ఇది హైకోర్టు. ఈ హైకోర్టు పక్కనే దీనికి వెనకమాల వచ్చేటప్పటికి 65,000 రెసిడెన్షియల్ జరుగుతుంది ప్రజెంట్. కొన్నారు కూడా, నాకు కూడా అమ్మాము 65,000 చేసి, ఇక్కడ కూడా అమ్మాము. ఇది బాగుంటుంది. ఇదంతా గవర్నమెంట్ జోన్స్. ఆల్రెడీ మనం ఎన్జిఓ బిల్డింగ్లు కట్టి ఉన్నాయి.
గ్రూప్ 1 గ్రూప్ 2 అవన్నీ ఒక్కొక్క అపార్ట్మెంట్ వచ్చేటప్పటికి 900 ఫ్లోర్లు కట్టి ఉన్నాయి. ఇక్కడ మొత్తం 1000 అపార్ట్మెంట్లు కట్టి ఉన్నాయి. ఎన్ని ఓకే ప్రెసెంట్ కట్టి ఉన్నాయి. కొంచెం ఇంకొక 2000 కోట్లు దీనికి ఇన్వెస్ట్మెంట్ చేస్తే మొత్తం పూర్తయిపోతాయి. ఇదంతా మనకి ఇలా ఎన్జిఓ వాళ్ళు గ్రూప్ 2 గ్రూప్ 1 వాళ్ళందరూ ఇక్కడ నుంచే రేపు నుంచి పనిచేస్తారు. ప్లస్ ఇది వచ్చేటప్పటికి మనకి ఐనోలు అంటారు. ఇది ఐనోలు యూనివర్సిటీ. ఇప్పుడు మన ఇటు యూనివర్సిటీ ఇక్కడ వస్తుంది. ఇటు యూనివర్సిటీ ఇదంతా 200 ఎకరాలు మొత్తం. ఇదంతా 200 ఎకరాల్లో ఆల్రెడీ మనకు 2017 నుంచి క్లాసులు జరుగుతున్నాయి. దీంట్లో 14,000 మంది పిల్లలు చదువుతున్నారు. ఇప్పుడు 14,000 మంది పిల్లలు చదువుతున్నారు. ప్రజెంట్ రన్ అవుతుంది. 14,000 మంది పిల్లలు చదువుతున్నారు. చాలా బాగుంటుంది. చాలా పెద్ద యూనివర్సిటీ. మనకి అక్కడ మద్రాసులో ఉంది. మనకి ఇక్కడ ఇంకా డెవలప్ చేసే అవకాశం, ఇంకా డెవలప్మెంట్ చేస్తారు. చాలా పెద్దది. మనకి ఎక్కడో వేరే రాష్ట్రాల్లో ఉన్నదాన్ని మన కలమంగా తీసుకొచ్చి పెట్టాడు చంద్రబాబు గారు. ఇది ఐనవోలు ప్రాంతంలో ఉంటుంది. ఇది ఇక్కడ ఇది బాగానే ఉంటుంది. సో ఇప్పటి వరకు మనం అంటే వెస్ట్ జోన్ మొత్తం మాట్లాడాము. అంటే వెస్ట్ జోన్ లో నేలపాటు అనేది ఒక అక్కడ ఏదైనా దొరికితే ఈ ఏరియాలో కమర్షియల్ దొరికితే ఇమీడియట్ ఒక్క బిట్ అమ్ముదామన్నా ఇవాళ 70,000 కొనడానికి రెడీగా ఉండాలి పార్టీ. ఓకే. కానీ మీకు వచ్చే కాల్స్, బయట నుంచి వచ్చే కాల్స్ కావచ్చు, ఎంక్వైరీస్ కావచ్చు, ఎక్కువ ఈ ప్రాంతంలో అడుగుతున్నారా లేకుంటే అన్ని ప్రాంతాల్లో? మనకి అడుగుతామంటే పెద్ద కొంచెం ఎక్కువ వాళ్ళు ఇవి కొండవరాజపాలెం కానీ, నేలపాడు కానీ, విట్టు యూనివర్సిటీ కానీ, ఇవి ఇక్కడ పొందడం కానీ, ఇక్కడ వచ్చేటప్పటికి మనకి సచివాలయం బ్యాక్ సైడ్ కానీ, ఇది బ్యాక్ సైడ్ సచివాలయం బ్యాక్ సైడ్ ఈ ఏరియాలో 4 ఏరియా. ఇటు వచ్చేటప్పుడు కిలోమీటర్ 4 ఏరియా అవుతుంది. ఇటు వచ్చేటప్పుడు కిలోమీటర్ 4 ఏరియా అవుతుంది. ఈ ఏరియాలో కొంచెం పీస్ఫుల్ గా ఉంటుందని కొంచెం బాగా డబ్బు గల్లోళ్ళు ఈ ఏరియాలో అడుగుతారు. నేను అనేది ఏంటంటే ఇప్పుడంటే మీరు చెప్పిన ఈ రేట్లు ఒక 6-7 మంత్స్ తర్వాత ఈ రేట్లు ఇలానే ఉండే అవకాశం ఉంది, కొంచెం పెరిగే అవకాశం 100% పెరుగుతాయి. అది ఎంత టైం పట్టచ్చు? నాకు తెలిసి అయితే ఒక 2 నెలల్లోనే ఇంకా 5,000 పెరుగుతుంది. అంటే ఇప్పుడు ఏదన్నా కొంచెం డబ్బులు ఉండి ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి మంచి ప్లస్ ఒక సంవత్సరం కింద ఆగలిగితే మంచి రేట్స్ అయితే ఇక్కడ ఇంకా ఎక్కువ పెరుగుతుంది. సంవత్సరం వచ్చేటప్పటికి ఈ ఏరియాలో ఎక్కడ కలిసిన ఇక్కడ నుంచి 7 కిలోమీటర్ ఇటు కలిసేటప్పటికి 1 లక్ష అవుతుంది. ₹1,00,000 అవుతుంది. సంవత్సరం తర్వాత మీరు రండి, నేను ₹1,00,000 చూపిస్తా. ఇక్కడ 100% ₹1,00,000 చూపిస్తా. ఎందుకంటే ఇప్పుడు మనకి ఈ ఏరియాలో ఇప్పుడు మనకి 1,565 ఎకరాలు ఉంది. ఈ ఏరియా డెవలప్ చేయమని ఆల్రెడీ కాంట్రాక్ట్ ఇచ్చేసాడు. మనకి పొక్కలేని దిగే ఉన్నాయి, ఆల్రెడీ చేస్తాడు. జంగిల్ అంతా కూడా క్లీన్ చేస్తాడు. జంగిల్ మొత్తం క్లీన్ చేస్తాడు. ఒక నెలలోనే మొత్తం క్లియర్ అయిపోయింది. సో మనం ఒకసారి ఈస్ట్ సైడ్ వద్దాం. ఈస్ట్ సైడ్ కూడా చాలా పెద్ద ప్రాజెక్టులు రాబోతున్నాయి అన్నారు. అంటే సచివాలయం కావచ్చు, ఇవన్నీ మొత్తం ఇటు సైడే ఉన్నాయి. ఒకసారి మనం ఇక్కడి నుంచి మొదలు పెడదాం. సో ఇటు సైడ్ వద్దాం. ఇదేంటిది? లింగాయపాలెం నుంచి మొదలు పెడితే ఏంటి జోన్స్ మొత్తం ఏంటి? ఈ లింగాయపాలెం జోన్స్ కూడా ఈ ఏరియా కూడా చాలా బాగుంటుందండి. ఈ ఏరియా కూడా మనకి ఇక్కడ 60-62 ఏళ్ళు జరుగుతుంది ఇక్కడ. ఈ ఏరియా కూడా ఇక్కడ వచ్చిన మనకి దీన్ని చూసుకొని సింగపూర్ డెవలప్మెంట్ చూసుకొని దీన్ని చూసుకొని ఇక్కడ అమ్ముతున్నారు. ఇక్కడ బాగానే ఉంటుంది కొనుక్కున్నా. ఇవన్నీ మనకి పెద్ద పెద్ద హోటల్స్ సార్. చంద్రబాబు గారు ఉద్దండాయపాలెం ఇవన్నీ స్టార్ హోటల్ కి చంద్రబాబు గారు 2018లో అలా కేటాయించారు. వాళ్ళు రిజిస్ట్రేషన్ చేర్చుకున్నారు. ఇక్కడ ఈ ప్రాంతం ఉద్దండాయపాలెం 23 హోటల్స్ వచ్చినాయి. స్టార్ హోటల్స్, 5 స్టార్ హోటల్స్. మన చిన్న చిన్న హోటల్స్ కూడా కాదు, 5 స్టార్ హోటల్స్ వచ్చినాయి. 22 శంకుస్థాపనలు కూడా చేశారు వాళ్ళు. ఇది వచ్చేటప్పటికి మనకి ఉద్దండాయపాలెం, ఎంకటపాలెం దాకా ఇదంతా స్టార్ హోటల్స్. ఈ ఏరియా మొత్తం స్టార్ హోటల్స్. ఆ స్టార్ హోటల్స్ లో మన కమర్షియల్ ప్రకారం కొనుక్కుంటే చాలా బాగుంటుందని అక్కడ రేట్ వచ్చి కమర్షియల్ గా ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఇది మంచి ప్లేస్ బాగుంటుంది ఇక్కడ. ఎందుకంటే స్టార్ హోటల్ పక్కన మనకు కమర్షియల్ గా ఏది షాపులు పెట్టుకున్నా ఏది పెట్టుకున్నా బాగా సాగుతుందని ఆ ఏరియాలో బాగానే కొనుక్కుంటాం. ఈ తాలాయపాలెం వచ్చేటప్పటికి మనకి అసలు రాజధాని పుట్టి శంకుస్థాపన జరిగేది ఇక్కడ. తాలాయపాలెం మధ్యలో ప్రధాని గారు వచ్చి శంకుస్థాపన చేసింది ఇక్కడ. అది ఒకటి ప్రత్యేకత బాగుంటుంది. అది కూడా అక్కడ ఇవన్నీ ఏంటంటే ఈ జోన్ ఇది వచ్చేటప్పుడు రెసిడెన్షియల్ జోన్ సార్. ఈ రెసిడెన్షియల్ జోన్ వచ్చేటప్పటికి మందడం, ఎలగపూడి, మలకాపురం రెవెన్యూలో ఉంది. ఇక్కడ ఎలాంటి వాళ్ళు ఇన్వెస్ట్ చేయొచ్చు? ఇక్కడ బాగానే ఉంటుంది సార్. కమర్షియల్ వల్ల లేకుంటే రెసిడెన్షియల్ వాళ్ళు. రెసిడెన్షియల్ వచ్చేటప్పటికి 50,000 దొరుకుతుంది ఇక్కడ.
బాగానే ఉంటుంది. ఈ దీనికి రెసిడెన్షియల్కి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ఎందుకు చేస్తారంటే ఇది వచ్చేటప్పుడు సీడాక్స్ రోడ్, సీడాక్స్ రోడ్డుగా మనకి విజయవాడ కన్వెంటెంట్ బాగుంటుంది. మొత్తం ఇదంతా ఇట్లా వెళ్ళిపోతుంది. మనకి విజయవాడ కన్వెంటెంట్ బాగుంటుంది. ప్లస్ ఏంటంటే ఏటికి దగ్గర, కృష్ణానది దగ్గర ఎందుకంటే ఈ బిల్డింగ్లు కట్టుకున్న చాలా ఫ్యూచర్ బాగుంటుందని వ్యూ పాయింట్ గా. ప్లస్ ఏంటంటే ఇదంతా పార్క్ జోన్ కదా, ఐడియా ఇది బాగుంటుందని ఇక్కడ ఒకటి కొనుక్కోవచ్చు. ఇక్కడికి వచ్చాక వెంకటాయపాలెం ఇక్కడ వచ్చేటప్పటికి ఇక్కడ 3 స్టార్ హోటల్స్ ఉన్నాయి. ఒకటి మన వెంకటేశ్వర స్వామి కూడా ఒకటి టెంపుల్, వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఒకటి కట్టారు. టెంపుల్ సిటీగా ఇది ఒకటి, టెంపుల్ సిటీగా బాగుంటుంది. ఇక్కడ ఇది వచ్చేటప్పటికి మనకి ఇప్పుడు నేషనల్ ఇది వేసారు బైపాస్. ఓకే, కృష్ణానది మనం బ్యారేజ్ కూడా అయిపోయింది, ఈ కంప్లీట్ కూడా అయిపోయింది. ఈ హైవే ఉంది, ఈ హైవే మన మద్రాసుకి ఇటు వచ్చేటప్పటికి మనకి వైజాగ్ వెళ్ళినా వైజాగ్ రూట్ కలుపుతాడు. ఇక్కడ హైదరాబాద్ రూట్ కలిపి అటు నుంచి వైజాగ్ రూట్ కలుపుతారు. ఇది కన్వీనియంట్ బాగుంటది. హైవే బేస్ తీసుకొని ఇక్కడ కొంటున్నారు. ఇక్కడ వచ్చేటప్పటికి రెసిడెన్షియల్ వచ్చేటప్పటికి 65,000 జరుగుతుంది. ఈ కమర్షియల్ వచ్చేటప్పటికి 66,000 67,000 జరుగుతుంది. ఇది వెంకటాయపాలెం కదా ఇది మొత్తం. ఇక్కడ బాగానే ఉంటది. ఇది వచ్చేటప్పుడు ఫైనాల్ సిటీ, ఇక్కడ కిష్టాయపాలెం ఇదంతా ఇది ఫైనాల్ సిటీ. దీన్ని చూసుకొని ఇది బాగా డెవలప్ అవుతుంది, బాగా కొంటున్నారు. ఇది వచ్చేటప్పటికి వెంకటపాలెం ఇది అంటారు. మొత్తం మీద ఈ మ్యాప్ మొత్తం మీద 2 పాయింట్లు కనపడుతుంది. ఇదొకటి అంటే ఇప్పుడు మ్యాప్ లో వచ్చేటప్పుడు ఏంటి సర్కిల్స్ ఏంటి? ఈ సర్కిల్స్ వచ్చేటప్పుడు డైమండ్ సర్కిల్ అంటారు. డైమండ్ సర్కిల్ సిటీ మొత్తానికి 2 ఉన్నాయి. ఇది వచ్చేటప్పటికి 280 ఎకరాలు ఉంటుంది తుళ్ళూరు. ఓకే, దీంట్లో వచ్చేటప్పుడు రైల్వే స్టేషన్, బస్ స్టేషన్, మన షాపింగ్ కాంప్లెక్స్లు మొత్తం దీంట్లో వస్తాయి. గవర్నమెంట్ ప్రకారంగా మనం బయట కట్టుకునేది మనం ప్రైవేట్ కట్టుకోవచ్చు. గవర్నమెంట్ ప్రకారంగా మొత్తం డెవలప్ చేస్తుంది. దీంట్లో మెట్రో స్టేషన్, బస్ స్టేషన్, పెద్ద పెద్ద షాపింగ్ కాంప్లెక్స్లు కానీ గవర్నమెంట్ గా వస్తాయి. 280 ఎకరాల్లో ఉంటుంది ఇది. సో ఈ రోడ్ కనెక్టివిటీ మళ్ళీ ఇక్కడ, ఈ రోడ్ కనెక్టివిటీ ఇక్కడ వస్తుంది. సో అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికి 6 కిలోమీటర్లు ఉంటుంది. హాఫ్ అన్ అవర్ పట్టింది. మనకు రాజధానిలో 29 గ్రామాల్లో 52,000 ఎకరాల్లో ఈ 2 పెద్ద డైమండ్ రింగులు. ఓకే, ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటే ఉంది. చాలా బాగుంటుంది. ఈ ఏరియాలో కొనుక్కున్నా చాలా బాగుంటుంది. సో పెనమాక ఇక్కడ ఒకటి వచ్చింది. పెనమాక వచ్చేటప్పటికి ఏమవుతుందంటే మనకి సిటీకి దగ్గర, విజయవాడ సిటీకి దగ్గర, అటు విజయవాడ సిటీ దగ్గర ఇది క్యాపిటల్ మంచి ఏరియాలో ఉంటుంది. ఇక్కడ ఒకటి బాగానే ఉంటుంది. ఇక్కడ వచ్చేటప్పటికి 55,000 ఉంది సార్ కమర్షియల్ వచ్చేటప్పటికి. ఓకే, సిటీకి దగ్గర ఉంటుంది. రెసిడెన్షియల్ వచ్చేటప్పటికి 45 నుంచి 50 లోపు. ఓకే, తర్వాత కృష్ణాయపాలెం ఏంటి దీని ప్రత్యేకత ఏంటి? ఫైనాల్ సిటీ ఇదంతా ఫైనాల్ సిటీ. ఆ ఫైనాల్ సిటీ కూడా మనకు ఏరియా వచ్చేటప్పటికి ఇది కమర్షియల్ వచ్చేటప్పటికి 65,000 జరుగుతుంది. ఇప్పుడు ప్రెజెంట్ జరిగినవి కూడా చెబుతాం కాదు, జరుగుతుంది మార్కెట్. ఇంకా పెరిగే అవకాశం ఉంది కానీ తగ్గుతాం అయితే తగ్గదు. అట్లా బాగుంటుంది. పెనమాక వచ్చేటప్పటికి ఇంకా పూలింగ్ తీసుకోలేదు సార్, పూలింగ్ ఇవ్వాలి. అక్కడ కొంచెం ల్యాండ్ ప్రకారం జరుగుతుంది. 7.5 కోట్లు జరుగుతుంది ఎకరం వచ్చి. 7.5 కోట్లు జరుగుతుంది. మొన్న ప్రెజెంట్ ఆగిని అప్పుడు చంద్రబాబు గారు ఓడిపోయిన తర్వాత అక్కడ పొలంగా ఇవ్వలేదు. ఇప్పుడు పొలంగా ఇవ్వచ్చు అని అక్కడ పొలం కొనుక్కుంటున్నారు. ఇదండి ఎర్రబాలెం రెవెన్యూ సార్. ఎర్రబాలెం రెవెన్యూ ఇక్కడ వచ్చేటప్పటికి బాగా అమరావతి అనౌన్స్ చేసిన తర్వాత ఎర్రబాలెం అనేది ఒక ప్రత్యేకంగా దీని పేరు ఎప్పుడు వినిపిస్తూనే ఉంది. ఏంటి ఎర్రబాలెంకి ఉన్న ప్రత్యేకత ఏంటి? ఇక్కడ రెసిడెన్షియల్ జోన్ ఏ విధంగా ఉంది, కమర్షియల్ ఇక్కడ వచ్చేటప్పటికి ఎర్రబాలెం జోన్ వచ్చేటప్పటికి రెసిడెన్షియల్ జోన్ గా ఎక్కువ ఉంటుంది. ఇక్కడ రెసిడెన్షియల్ జోన్ గా ఎక్కువ ఉంటుంది. మొన్నటి దాకా అయితే ఈ హైవే పడగతాలకి మార్కెట్ చాలా తక్కువ. ఈ హైవే మెడ్రాస్ హైవే పడగతాలకి ఇక్కడ చాలా తక్కువ. ఇప్పుడు మెడ్రాస్ హైవే పడేటప్పటికి ఇక్కడికి 50,000 పోయింది గజం. ఇక్కడ బాగుంటుంది మనకి. ఎందుకంటే మంగళగిరి సిటీకి దగ్గర, ఇక్కడ మంగళగిరి సిటీకి దగ్గర. ఇక్కడ నుంచి కృష్ణా విజయవాడ వెళ్తానికి కూడా కనెక్టెడ్ ఉంది రోడ్డు. మన ఎర్రబాలెం నుంచి బస్సు రూట్ ఉంది బాగా. నెక్స్ట్ ఇదండి ఇది వచ్చేటప్పుడు నవలూరు. ఈ నవలూరు వచ్చేటప్పటికి మొత్తం ఇక్కడ ఐటీ హబ్బులు ఉన్నాయి. ఐటీగా మనకి ఇక్కడ నెక్కల్ ఉంటుంది, ఇక్కడ నవలూరు ఉంటుంది. ఆల్రెడీ అక్కడ మన 2018లో ఐటీ హబ్బులు పెట్టారు చంద్రబాబు గారు ఉన్నప్పుడు. ఇక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టి పెట్టారు. మనకి ఇక్కడ వచ్చేటప్పటికి మనకి అది స్టేడియం కూడా ఉంటుంది. క్రికెట్ స్టేడియం ఉంటుంది. ఆల్రెడీ అది కూడా దాదాపు కంప్లీట్ అయిపోయింది. ఇక
ఇప్పుడు ఈ వీడియోలో మొత్తం దాన్ని మొదలు పెడతారేమో, మొత్తం పూర్తి అయిపోయింది. ఇది ఒకటి వచ్చే ఇక్కడ బాగుంటుంది. ఫైనల్గా ఏంటిది ఇక్కడ మనకి వస్తుంది కూరగాయల రెవెన్యూ వచ్చేటప్పటికి ఇక్కడ వచ్చేటప్పటికి మనకి ఎస్ఆర్ఎం కాలేజ్ ఉంది సార్. ఎస్ఆర్ఎం కాలేజ్ అనేది చాలా పెద్ద కాలేజ్. ఆల్రెడీ అక్కడ కూడా 2017 కాడి నుంచి క్లాసులు జరుగుతున్నాయి. అక్కడ కూడా దగ్గర 9,500 మందితో ఏమో పిల్లలు చదువుతున్నారు. దానికి ఇది వచ్చేటప్పటికి ఇక్కడ ఐటీ రంగంగా ఇచ్చాడు. ఐటీ జోన్ మొత్తం మనం తీసుకున్న ఐటీ గురించి మనం మాట్లాడుకుంటే అక్కడ కొంచెం స్పేస్ తక్కువ ఉన్నట్లుంది. ఒకేసారి ఇక్కడ ఏంటంటే ఎక్కువ ఇచ్చారు. ఈ లొకేషన్ ఎట్ సైడ్ వస్తుంది. ఇటు వచ్చేటప్పటికి మనకి కుర్రగాళ్ళకి మన నెడమారికి మధ్యలో వస్తుంది. ఇది అంటే ఇది మంగళగిరి సైడ్ అవుతుంది. ఇక్కడ ఐటీ హబ్, ఇదంతా ఐటీ హబ్ చాలా పెద్దది. మన రాజధానిలోకి పెద్దది ఇక్కడ. అంటే ఐటీ హబ్ అనగానే బాగా గుర్తొచ్చేది చంద్రబాబు నాయుడు గారు హైటెక్ సిటీ ఏ విధంగా డెవలప్ అయిందో, తర్వాత హైటెక్ సిటీ నిర్మించిన తర్వాత ఒకసారిగా ఆ ప్రాంతం ఎలా డెవలప్ అయిందో చూశారు. జనం కూడా ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే ఐటీ ఎటైతే వస్తుందో అటే ఇన్వెస్ట్ చేద్దాం అని చెప్పి చాలామంది వాస్తవం. ఈ పరిస్థితి ఇక్కడ ఇదంతా ఎలా ఉందండి? ఇక్కడ వచ్చేటప్పటికి ఈ ఐటీ జోన్ వచ్చేటప్పటికి మన జగన్మోహన్ రెడ్డి చెడగొట్టాడు దీన్ని. లేకపోతే ఎవరిపాటికి అక్కడ ఎక్కువ రేట్ అమ్మాలి. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే ఎక్కువ ఐటీ కంపెనీస్ వచ్చాయంటారు. చంద్రబాబు గారి టైంలో ఇది ఐటీ జోన్ గా చేశాడు. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే చెట్టు భూములుగా ఇప్పించాడు. ఇక్కడ ఇది ఖాళీగా ప్రభుత్వం ఖాళీగా ఉంచి ఐటీ హబ్ కడదామని చూసింది. అప్పుడు 2014లో చంద్రబాబు గారు తీసుకున్నప్పుడు. ఈ 2019లో జగన్మోహన్ రెడ్డి వచ్చి ఈ ఐటీ హబ్ చెడగొట్టాడు. దీంట్లో చెడు భూములు లేని పేదలకు ఇప్పించాడు. దానివల్ల ఇక్కడ చెడు భూములు ఉండేటప్పటికి ఇక్కడ కొనడానికి కొంచెం ఆసక్తి చూపించాల. ఇప్పుడు ప్లస్ ఏంటంటే చంద్రబాబు గారు వాళ్ళని తీసేసి బయటికి ఇచ్చి ఇక్కడ అతను సెంటు ఇచ్చాడు. బయట విలేజ్ ఎక్కడ కొని 2 సెంట్లు ఇస్తాను మీకు, ఇచ్చిన వాళ్ళందరికీ పక్కనే రాజధాని పక్కనే 2 సెంట్ల కాడికి ఇస్తానని చెబుతున్నాడు. వాళ్ళని అన్యాయం చేయడు. కాకపోతే ఇప్పుడు ఐటీ హబ్ గానే ఉంటుంది. ఈ ప్లాన్ ఎక్కడ చెడిపోదు. అంటే ఇది పాత మాస్టర్ ప్లాన్ అంటే సో మీరు అన్నట్టు అంటే మనకున్న బడ్జెట్లో మీరు చెప్పిన లొకేషన్స్లో అంటే ఎక్కడ కొనుక్కున్నా కానీ 2-3 సంవత్సరాలు మంచి అప్రిషియేషన్ చాలా చాలా బాగుంటుంది సార్. ఎక్కడ మన రాజధానిలో 29 గ్రామాలు మీరు ఎక్కడ ఇక్కడ నిర్మాణం ఉంది. ఇక్కడ 36-37 జరుగుతుంది. ఇక్కడ కొనుక్కున్నా చాలా ప్లస్ పెరుగుతుంది. ఎక్కడ మనకి ఈ పోర్ క్యాపిటల్ ఎంత పెరిగిందో ఇక్కడ అంతే పెరుగుతుంది. ఇక్కడ వచ్చేటప్పుడు 5 ఏళ్ళు పెరిగింది అనుకో, ఇక్కడ 3 ఏళ్ళు పెరుగుతుంది. ఇక్కడ వచ్చేటప్పుడు లెక్కలు ఉంది. ఇక్కడ 2 ఏళ్ళు పెరిగింది అనుకో, ఇక్కడ 5 ఏళ్ళు పెరుగుతుంది. అట్లా పెరుగుతూ అయితే 100% ఎక్కడైనా పెరిగింది. మనకి 29 గ్రామాల్లో ఎక్కడ కొనుక్కున్నా ప్లస్సే. కాకపోతే డబ్బు ఉందా డబ్బు లేదా, ఎక్కడ మనకున్న బడ్జెట్ బట్టి ఎక్కడోసారి మాకు కావాలి ప్లాట్. రాజధాని అంటే ఎక్కడైనా ఒకటే, ఇక్కడ కొన్నా ఒకటే, ఇక్కడ కొన్నా ఒకటే. రాజధానిలో కొన్నాము కాదు మనకున్న బడ్జెట్. ఇక్కడ పెడితేనే 1.5 కోటి అవుతుంది, ఇక్కడ పెడితేనే 70-80 లక్షలు పోతుంది. అట్లా సో రైట్ టైం అయినా అసలు ఇప్పుడు తీసుకుంటే 100% 100% చెబుతా నేను. తీసుకునే టైం ఉంది మనకి. ఇంకా 1 ఇయర్ దాటితే ఎక్కడ చూసినా 1,00,000 కాడి 70,000 కాడి నుంచి 1,00,000 దాకా పోతుంది. ఈ ఏరియాలో 70,000 దాకా పోతుంది, ఈ ఏరియాలో 1,00,000 పోతుంది. సో ఫైనల్ గా ఔటర్ రింగ్ రోడ్ కూడా రాబోతుంది. ఔటర్ రింగ్ రోడ్ ఆల్రెడీ. సో ఔటర్ రింగ్ రోడ్ కూడా వస్తే ఏంటి ఈ రూపురేఖలు ఎలా ఉంటాయి? ఔటర్ రింగ్ రోడ్ కూడా మొత్తం వేస్తే ఈ వచ్చేటప్పటికి 1,00,000 రూపాయలు అమ్మింది గజం. ఎక్కడ చూసినా 1,00,000 అమ్మింది. మనకు పొలాలు వచ్చేటప్పటికి 10-15 కోట్లు అమ్మింది ఎకరం వచ్చేటప్పటికి. అదే ఇప్పుడు ఒకసారి అమరావతి ప్రాంతాన్ని మొత్తాన్ని రియల్ ఎస్టేట్ చేశారు, రియల్ ఎస్టేట్గా మార్చేశారని చెప్పి బయట వినండి. అంటే కంప్లీట్గా నేను చెప్పిన తర్వాత అంటున్నారు. వాస్తవం ఏంటంటే రాజధాని అనౌన్స్ చేయకముందు ఈ ప్రాంతం మొత్తం మంచి రేట్లు ఉన్నాయని చెప్పి మేము విన్నాం. అంటే విజయవాడకి దగ్గర అటు గుంటూరుకి దగ్గరలో ఉంది కాబట్టి ఎకరం అప్పట్లోనే 2-3 కోట్ల రూపాయల దగ్గర ప్రాంతంలో పలికింది. ఇప్పుడు కొత్తగా రేట్లు పెంచేదేంటి, రేట్లు పెరగడానికి కారణం ఏంటంటే మీరు ఏం చెప్తారు? అనుకోకుండా ఏంటంటే రాజధాని ఇక్కడ రావటం, సో ఆటోమేటిక్ ఏంటంటే ఇక్కడ మనకి రేట్లు పెరగటం అనేది కామన్. రేట్లు పెంచారంటున్నారు, ఎంతవరకు దాన్ని మీరు ఒప్పుకుంటారు? వాస్తవంగా అయితే ఈ ఏరియాలో ఎప్పుడైనా మనకు రాజధాని రాగలిగే ఈ జరీప్ ల్యాండ్లు మాకు రాజధాని ఇన్వెస్ట్మెంట్ చేయగలిగే 2.5-3 కోట్లు ఉన్నాయి. మనకి వెంకటపాలెం కాడి నుంచి రాయపూడి దాకా 2.5-3 కోట్లు ఉన్నాయి. ఇవాళ మాకు రాజధాని అయి పెరిగేదానికంటే ఇక్కడ అడ్ రోడ్ ఒకటి ఉంది. ఇవాళ అడ్ రోడ్ కాడ వచ్చాడు 15 కోట్లు. ఎక్కడ వస్తుంది? మన తాటికొండ అడ్ రోడ్ అని రోడ్ గుంటూరుకి వెళ్ళేది. ఈ ఏరియాలో వస్తుంది. ఇక్కడ వచ్చేటప్పటికి 15 కోట్లు నడుతుంది. మాకు రాజధానిలో లేదు ఆ రేటు. మేము రియల్ ఎస్టేట్ అప్పు చేస్తానికి, రియల్ ఎస్టేట్ చేస్తానికి మాకు లేదు అంత రేటు. మాకు లేదు అంత రేటు. బయట వాళ్ళే ఎక్కువ అమ్ముకుంటున్నారు.
మరి మాది ఎక్కువ పెట్టుకోవాలి. మాది ఇప్పుడు మనకి ఎక్కడ కొన్నా, ఫైనాన్షియల్లో కొన్నా, మనకి కోర్ క్యాపిటల్లో కొన్నా మొత్తం వచ్చేటప్పటికి 7.5 కోట్లు 7 కోట్లు లోపే పడుతుంది. ఇలా మాకు ఇచ్చిన 1250 గజాలు. ఇక్కడ వచ్చేటప్పటికి 15 కోట్లు నడుస్తుంది తాటికొండ నాటు రోడ్డు అని. మాకంటే ఎక్కువ అమ్ముతున్నారు కదా. మొన్నటిదాకా ఎంతో లేవయ్యి పొలాలు 1 కోటి రూపాయలు లోపే ఉన్నాయి. మన జగన్మోహన్ రెడ్డి గెలిచినప్పుడు కూడా 1 కోటిన్నర అమ్మింది. ఇవాళ 15 కోట్లు అమ్ముతుంది. అదన్నీ పిచ్చి మాటలు ఊరక అనుకోవడమే కానీ. సో ఇది మనం చూస్తూనే ఉన్నాం. రాజధానికి సంబంధించి కంప్లీట్ అసలు ఎక్కడెక్కడ ఏమి ఉన్నాయి, రేట్లు ఏ విధంగా ఉన్నాయి మనం చూసాము. అయితే మీరు ఇక్కడ ఇన్వెస్ట్ చేసే ముందు ఒకటికి 10 సార్లు ఇక్కడ ఎంక్వైరీ చేసుకొని నిజంగానే అక్కడ రేట్లు ఎలా ఉన్నాయి, ఆ ప్రాంతం డెవలప్మెంట్ ఎలా ఉంది, ఆ లొకేషన్లో ఇన్వెస్ట్ చేస్తే ఎలాంటి అప్రిషియేషన్ వస్తుందని కూడా మీరు దగ్గరుండి చూసుకొని ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే మటుకు మంచి ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలామంది ఇక్కడ అంతుంది ఇంతుంది అని చెప్తూ ఉంటారు, రేట్లు పెరిగాయని చెప్తూ ఉంటారు. గుడ్డిగా నమ్మి ఎవరైతే తొందరపడి ఎంక్వైరీ చేయకుండా ఎక్స్పర్ట్స్తో మాట్లాడకుండా ఎవరు తొందరపడి రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయొద్దు. చాలామంది రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్స్ ఉంటారు, 1-2 సార్లు వాళ్ళ దగ్గర కూర్చొని మాట్లాడి నిజంగా నా ప్రాంతంలో ఇన్వెస్ట్ చేస్తే ఎలా ఉంటుంది అని కనుక్కొని మీరు స్వయాన ఆ ప్రాంతానికి వెళ్ళి ఎంక్వైరీ చేసుకొని ఇన్వెస్ట్ చేయాలని చెప్పి కూడా మా ఛానల్ తర్వాత మేము కూడా చెప్తున్నాము. మొత్తం మీద గతంతో పోల్చుకున్నామంటే అమరావతిలో అయితే ఒక సరికొత్త మార్పులు అయితే ఇక్కడ కనపడుతున్నాయి. ఖచ్చితంగా అమరావతిలో మీకున్న బడ్జెట్లో ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా కానీ ఫ్యూచర్లో అయితే మంచి అప్రిషియేషన్ అయితే ఉంటుందని చెప్పి కూడా ఇక్కడ ఎక్స్పర్ట్స్ కూడా చెప్పడం కూడా జరిగింది. నేను మీ నాగేశ్వరరావు అండి. ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఉంటాను. మీకు కొనకపోయినా ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇస్తానికి నేను ఉంటాను. ఎప్పుడైనా మీరు కాల్ చేయొచ్చు. నాది 9966891512.